ఎంత మంచివానికైనా, ఎంత శాంతి కామునికైనా, ఎంత ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వానికి కూడా టైం బాగలేకపోతే నిందలు భరించాల్సిందే, పరనిందలు మొయ్యాల్సిందే. కాకపోతే అది శాశ్వతం కాదు, అది దీర్ఘకాలికం కాదు, కొన్నాళ్ళ కాలం పాటే. ఆ తర్వాత కడిగినటువంటి ముత్యంలాగా అవినాష్ రెడ్డి మీ అందరి చేత ప్రశంసలు అందుకునే రోజు ఉంది. ఇది మీరే నిందితునికి అని చెప్తారు, ఇది మీరే జగనన్న తప్పు చేసినాడు, హత్య చేసిన వానికి టికెట్ ఇచ్చినారని మాట్లాడతారు. ఎట్లా మాట్లాడతారమ్మా మీరు? రాజశేఖర రెడ్డి బిడ్డగా నేను పోటీ చేస్తానని చెప్పినావు. ఎవరిని మోసం చేసేదానికి తల్లి? కడప జిల్లా ప్రజల చెవులలో పూలు పెట్టేదానికే తల్లి? అమాయకులం అనుకుంటున్నారా మమ్మల్ని? 6 నెలలు కాలే, 3 నెలలు అయిందంతే. నువ్వు మాట్లాడిన మాటలు ఏంటమ్మా షర్మిలమ్మ? నేను ఈడబిడ్డను కాదు ఆడబిడ్డనన్నావు, తెలంగాణ బిడ్డనన్నావు, తెలంగాణలో పుట్టినా అన్నావు, తెలంగాణలో చదివినా అన్నావు, తెలంగాణలో పెళ్లి చేసుకునే అన్నావు, తెలంగాణలో పిల్లలు అన్నా అన్నావు, ఆ పిల్లలకు ఇక్కడే పెళ్లి చేసినా అన్నావు, నా ఆస్తులు ఇక్కడే అన్నావు. నీ రాజకీయ పార్టీ తెలంగాణలో స్థాపించినావు. తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసమే జీవిస్తా, రాజకీయాలు చేస్తా, ఈ పాడేరు మట్టి కోసమే మరణిస్తా అని చెప్పి మట్టి పట్టుకొని ముద్దాడి చెప్పిన మాటలు అప్పుడే మర్చిపోయినావా తల్లి? ఏం సంబంధం ఉంది ఈ రాష్ట్రానికి నీకు? నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన మనిషివే కాదు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మనిషివి. నువ్వు స్వయాన నువ్వే చెప్పినావు ఆ మాట. ఒక్క క్యాలెండర్లో ఒక్క పేజీ మారే లోపల, ఒకే ఒక పేజీ క్యాలెండర్లో ఒకే ఒక పేజీ మారే లోపల జెండా మార్చినావు తల్లి. నువ్వు ఒక్కరోజు మారే లోపల రాష్ట్రం మార్చినావు తల్లి. నువ్వు ఒక్క రాత్రి మారే లోపల మాట మార్చినావు తల్లి. నువ్వు రాష్ట్రం మార్చి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అన్నావు నెల లోపల. ఒక్కరోజు మారే లోపల జెండా మార్చినావు. తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసి కాంగ్రెస్ పార్టీ అన్నావు. ఒక్క రాత్రి మారే లోపల కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఆలోచనలకు అద్దం పట్టే విధంగా ప్రతిబింబానువైనావు నువ్వు. కుట్రపూరితమైన వారి ఆలోచనలకు నువ్వు పావు అయినావు నువ్వు. అందుకే కుటుంబ చరిత్రను మరిచి ఇంటి గుట్టును ఈదులేకి రాగుతావా? అన్నను దోషులు చేసి, అన్నను రాక్షసులు చేసి నట్టి నడుపుదాలు నిలబెట్టే ప్రయత్నం చేస్తావా? కాని వాళ్ళందరూ శత్రువులై సూటిపోటి మాటలతో మీ అన్నను పొడిచినా భరించగలిగినాడు. ఒక తల్లి సనుమన పాలు తాగి పెరిగిన నీవు ఆ అన్న హృదయాన్ని అర్థం చేసుకోలేక స్వార్థపూరితమైన రాజకీయాల కోసం చంద్రబాబు నాయుడుకు మేలు చేసేదానికి ఢిల్లీ పాలకులైన కాంగ్రెస్ పాలకులకు ఆజ్ఞకు హుజూర్ అని చెప్పి వారి పంచగాసి ఈ రాష్ట్రానికి వచ్చి ఇక్కడ ఎంపీగా పోటీ చేసి రాజశేఖర రెడ్డి బిడ్డగానంటావా? మేము నిన్ను రాజశేఖర రెడ్డి బిడ్డగా స్వీకరించడం లేదు. ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి వ్యక్తిత్వాన్ని హీనపరిచిన కాంగ్రెస్ పార్టీతో అంట కాగినావో, రాజశేఖర రెడ్డిని హీనంగా మాట్లాడి జీవితాంతం రాజశేఖర రెడ్డిని హీనపరిచిన చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకునే అంతర్గతంగా ప్రయత్నం చేసినావో, అప్పుడే నువ్వు రాజశేఖర రెడ్డి బిడ్డగా నైతికంగా చనిపోయినావు. నువ్వు మేము స్వీకరించడంలే నిన్ను. నువ్వు రాజశేఖర రెడ్డి బిడ్డగా మేము స్వీకరించడంలే, నైతికంగా ఈ జిల్లా వాసిగా నిన్ను స్వీకరించడంలే, ఈ రాష్ట్రానికి సంబంధించిన బిడ్డగా ఓటరుగా నిన్ను స్వీకరించడంలే. నీ స్వార్థపూరితమైన ఆలోచనలతో నీ రాజకీయ ప్రయోజనాల కోసం ఆడ తంతే ఈడొచ్చి పన్నావు తల్లి. నువ్వు వచ్చి రాజశేఖర రెడ్డి బిడ్డగా పోటీ చేసినా అని చెప్పి 4 ఓట్లు సంపాదించుకునేదానికి ప్రయత్నం చేస్తావు. నీవు కాదు రాజశేఖర రెడ్డి బిడ్డవు. రాజశేఖర రెడ్డి యొక్క రక్తానికి మాత్రమే నువ్వు వారసురాలు. రాజశేఖర రెడ్డి యొక్క రక్తానికి, ఆలోచనలకు ప్రతిబింబం పట్టేవాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే రాజశేఖర రెడ్డి ఆలోచనలకు, ఆదర్శాలకు వారసుడు. అదే ఈ రాష్ట్ర ప్రజలు భావిస్తూ ఉన్నారు, స్వీకరిస్తూ ఉన్నారు అతన్ని. నువ్వు ఇంకొక మాట కూడా మాట్లాడినావు, బాధ కలిగే మాట. మా పార్టీ రక్తంతో దర్శిందే. ఎట్లా అనగలిగిలావమ్మా నువ్వు? నోరు ఎట్లొచ్చింది తల్లి నీకు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రక్తంతో కాదు తల్లి తడిసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదవారి చెమటతో తడిసింది తల్లి.
పేదవారి చెమటతో దర్శింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మా పార్టీ పుట్టుక పేదవారి కోసం, మా పార్టీ పెరిగింది పేదవారి కోసం, మా పార్టీ ప్రభుత్వంలోకి వచ్చింది పేదవారి కోసం, మా పార్టీ పాలన చేసింది పేదవారి కోసం, మా పార్టీ యుద్ధం చేస్తూ ఉండేదే ఈ రాష్ట్రంలోని పేదరిక నిర్మూలన కోసం. తల్లి, ఒక్క మాటలో చెప్పాలంటే జగనన్న యొక్క ఆలోచన విధానం ఈ రాష్ట్రంలోని పేదవారి యొక్క జీవితాలలో సంతోషాన్ని నింపడమే. మీరు అనుకోవచ్చు ఆయన తెలుగుదేశం పార్టీతో యుద్ధం చేస్తున్నాడు, ఆయన కాంగ్రెస్ పార్టీతో యుద్ధం చేస్తున్నాడని. తప్పు తల్లి. ఆయన యుద్ధం చేస్తానేది కాంగ్రెస్ పార్టీతోనూ తెలుగుదేశం పార్టీతోనూ కాదు. రాజకీయాల్లో ఉండే రుగ్మతలను పోగొట్టడానికి, వ్యవస్థలోని చెడును పోగొట్టడానికి, కలుషితమైపోయిన ఈ రాజకీయ వ్యవస్థలను ప్రక్షాళన చేసి పేదవాళ్ళందరినీ బాగుపరిచేదానికోసం అందరూ సమానంగా, సమానమైనటువంటి హక్కులతో, సమానమైనటువంటి అవకాశాలతో జీవించాలి అన్న దానికోసమే నా పార్టీ, నా ప్రభుత్వం అని చెప్పి శ్రమిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. నీకు అర్థం కాలే కాబట్టి రక్తంతో దర్శిందంటున్నావు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రక్తంతో తడవలే, పేదవారి యొక్క చెమటతో దరుస్తూ ఉంది. ఆనాడు, ఈనాడు, ఏనాడు కూడా